నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శనానికి పోటెత్తిన ప్రముఖులు. విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి. కర్నూలు జిల్లాలో దేవరగట్టులో కర్రల సమరం. 50 మందికి పైగా గాయాలు. 4 పరిస్థితి విషమం. యువతకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన నెల్లూరు పోలీసులు. 1.04 గ్రాముల కొకైన్, 600 మిల్లీగ్రాముల LSD, మరో డ్రగ్స్ స్వాధీనం. ఇక వార్తలకు వెళ్తే, తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. టీడీటీ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీడీటీ ఈవో సునీల్ కుమార్ సింఘాల్ చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. దర్శనానంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందించారు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. Next time your visit, sir, we will postpone it. Any transaction, even if a bookstore transaction now happens in Vizag, the inventory, etc., the financial transactions, everything will be updated to the central service. I have my own data center also. I don't depend on state data center. We have a separate data center for DDT. And cleanliness we have. That is the in spite of that, every day online plus see anywhere you actually सर आज टेम्पल इज कंस्ट्रेंट. अभी जब मैं रोयल कानून के बाद गेट आ रहा था, उसको सिल्वर गेट है, 20 वाले बोलते हैं, दैट इज द कस्टडी गेट. जितना उसकी विड्थ है 6 फीट 4 इंचेस. वो 6 फीट 4 इंचेस में से ही लोगों ने अंदर जाना है, उसमें से बाहर आना है. दैट कंस्ट्रेंट द कैपेसिटी फॉर दर्शन. जैसे मानिए शिरडी है, इतना बड़ा हॉल है, 4 क्यूकर चलती है. हमारे यहाँ पर वो एक ही जगह अंदर जाना है, एक से बाहर आना है. सो नॉट इंक्रीज द कैपेसिटी ऑफ पिलग्रिम्स बियॉन्ड व्हाट वी हैव टुडे. जितने भी दर्शन करना उससे लोग आएंगे तो वेट करना पड़ेगा उनको. In spite of this, what we have is 76% pilgrims out of my 80,901 lakh whatever it is. They have darshan what with time slot. बताते हैं कि आप कितने बजे आइए दर्शन कर लीजिए. उनको 1.5 घंटे लगा. 24% लोग हैं जो बैठते हैं लाइन में. देखिए आप बता रहा था कि 24 घंटे जोड़ते हैं बिकॉज दे डोंट टेक एनी टाइम स्लॉट. दे सिंपली कम एंड जॉइन द क्यू. सर 24% जरा वेट करना पड़े करेंगे घंटे. हालांकि वहाँ पे सब खाना पानी वॉशरूम सब है, लेकिन सर एक कंपार्टमेंट में आप 24 घंटे बैठना हो. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం సార్లపల్లి కుడిచింతల బయలు సమీపం అడవి ప్రాంతంలో పశువుల కాపరి ఎర్రామయ్యపై ఎలుగుబంటి దాడి చేసింది. పరిస్థితి విషమించడంతో అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పశువుల కాపరి స్వంత గ్రామం అమరాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్. తాబేళ్లగుండం సమీపంలో పశువులను కాస్తుండగా అక్కడే ఉన్న ఎలుగుబంటి రామయ్యపై దాడి చేయడంతో కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న తన అన్న వచ్చి అరవడంతో వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హలో, మేము ఆవులు రాగిటికల్లా పనిచిన పోయినా మేపుకున్నా వస్తున్నాం. పొద్దున 5 అవుతుంది. నేను మా అన్న గట్ట వస్తుంది గిట్ట పోతుంది. అది ఉరికొచ్చి కచ్చి పెంట వరకు పెంట కూడా పెట్టాము. ఆయన అడుగున కచ్చిన కానీ ఏ పెంట రాగిలేడే ఇండ్లు సార్ చెంచాలి. ఏం జరిగింది నాన్న? అక్కడ ఇక ఇద్దరం పోయినా మా ఊళ్ళో. ఆయన పక్కన వస్తుంది, నేను పక్కన వస్తున్నా. అన్న అన్న ఇంకా వచ్చే ఎలుగు బయట అంటే ఇంకా నేను ఆవుల బయట ఉడుకుతూనే ఉన్నా. తర్వాత
ఇంకా పోయే వరకు కింద పడ్డాడు. ఇంకా కింద పడితే అంటే అది ఆ సంతలో ఉండదేమని నాకు భయం వచ్చింది. ఇంకా పోయి ఆ బట్టలు దాన్ని ఎదుర్కొని ఇంకా ఆయన చేత పట్టుకొని ఇంకా ఆవులు బెదిరి కొట్టుకొని పోయినాయి దొడికి. ఇంకా మేము వెనక చిన్న పోయినాం. అయితే మీరు ఏడుకోయినారు అంత అడవి అంత లోపలికి కదా సారు. ఏం చేస్తారు వీళ్ళు? ఆవులనే కాసుకుంటుంటాం. ఎక్కడ? ఇక్కడ మన వడ్లపల్లికి సరిగా ఉన్నప్పుడు అంతా ఏమంటారు? మీ ఉన్నదాన్ని ఏమంటారు? మేము ఉండేది ఇంకా అక్కడ రాయిలేట్ అంటారు దాన్ని. రాయలెట్ పెంటలు ఉన్నారు. రాయిలేట్ కిందకి ఇంకా ఏదో పెంట అంటారు, తావేలు గుణమో ఏదో అంటారు. మాది బీకే లక్ష్మాపూర్ గ్రామం. అంటే ఇవాళ కరెక్ట్ 3 గంటల టైంలో మా ఊరికి సంబంధించిన ఎర్ర రామయ్య పైన ఎలుగుబంటి దాడి జరిగిందని మాకు తెలిసింది సార్. తెలిసిన తర్వాత మేము ఇక్కడ నుంచి కొట్టవారపల్లికి వెళ్ళడం జరిగింది. కొట్టవారపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి కొట్టవారపల్లి గ్రామస్తులు ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి అతని మీద దాడి జరిగిన ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అక్కడ నుంచి మేము అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని అంబులెన్స్ నుంచి వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. అతని పరిస్థితి సీరియస్గా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్లు చెప్పడం ద్వారా మేము ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఏమన్నా ఫారెస్ట్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఏమన్నా ప్రభుత్వ పెద్దలు వెంటనే దీని మీద స్పందించి మాకు ఏమన్నా సహకారం అందిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో దసరా రోజున జరిగే కర్రల సమరంలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆతోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏటా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో బన్నీ ఉత్సవం పేరుతో ఈ కర్రల సమరాన్ని నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాన్ని దక్కించుకునేందుకు 11 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఇందులో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణం తీసావు నువ్వు గడ్డుబడి పక్క ఆరేస్తావా? ఇక్కడ కట్టుబడింది మాకు ఇచ్చుడు తీయనా? మబ్బు జరగండి అన్న, కొంచెం మబ్బు జరగండి కష్టమన్నా. బాగా జరిగింది. దేవుడు ఊరేగింపడింది పుట్ట నుంచి కిందకి రావడం, వాళ్ళు మళ్ళీ ఆ కొండమంతా కూడా చుట్టూ తిరిగి రావడానికి వెళ్ళారు, వాళ్ళు పూజలు చేసుకోవడానికి వెళ్ళారు. సో పెద్దగా ఎలాంటి ప్రమాదం లేకుండా బాగానే జరిగి ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది. మళ్ళీ మార్నింగ్ రిటర్న్ ఒక 5:30కి వస్తారంటున్నారు. సో 5:30 కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుని దీనికంటే ఇంకా బాగా జరగడానికి చర్యలు తీసుకుంటాము. ఇప్పటిదాకా చూస్తే దాదాపు ఒక 7 మంది దాకా గాయాలు పడారని చెప్పేసి మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం వచ్చింది. మనము ముందు సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ గాయాలు అనేది పడట్లేదు. సో అంతవరకు మనకు ఇది బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా మనము అవేర్నెస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం మేము ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టాము. పోలీస్ తరపు నుంచి పాంఫ్లెట్ ఇష్యూ చేయడం జరిగింది, బ్యానర్స్ కూడా పెద్దగా పెట్టడం జరిగింది. సో దాని కూడా ఒక మంచి మార్పులు వచ్చింది. సో ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది ఇక్కడ గ్రామాలు కర్ణాటక అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, తమిళనాడు అయితేనేమి చాలా సుమారు 3 లక్షల మంది భక్తాదులు వచ్చి మన అధికారులు కూడా మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు చాలా అందరూ డిపార్ట్మెంట్ కూడా అందరూ చాలామంది ఇక్కడే ఉండి దగ్గర నుండి ఈ ఉత్సవాలు సంబరంగా జరిపించి చాలా బ్రహ్మాండంగా అయింది. ఈ ఉత్సవాలు చాలా సంతోషంగా అందరూ కూడా జనాలు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏమేమో కదా ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా జరిగిందని. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాంపల్లి చికెన్ మార్కెట్ వెనుక ఉన్న జీహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ వార్డ్ మెంబర్
11 సర్కిల్ 7 కార్యాలయంలోని ఉన్న 2 స్టోర్ రూమ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్కి సమాచారం అందించారు. సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హైదరాబాద్ పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, ఈ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు సాధ్యమైనంత వరకు కార్యాలయాలు ఇళ్లలోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ నగరంలో నీటి నిల్వలు వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూస్ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంతో ఉన్నాయన్నారు కమిషనర్ లోకేష్ కుమార్. విశాఖ సింహాచలంలో అప్పన్న స్వామివారి జమ్మివేట మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ జమ్మివేట ఉత్సవం. ప్రతి ఏడాది విజయదశమి నాడు రామావతారంలో పల్లకీలో మెట్ల మార్గాన వేద మంత్రోచ్చరణల మధ్య హరినామస్మరణతో స్వామివారి పూలతోటలో ప్రత్యేకమైన మండపంలో అధిష్టింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూలతోటలో ఉన్న జమ్మి చెట్టుకు సెమి పూజలు నిర్వహించి రామావతారంలో ఉద్యానవనంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పూలతోటలో జమ్మివేట ఉత్సవం అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై తిరువీధిలో నిర్వహిస్తారు. ఈ జమ్మివేటలో ఆలయ ఈవో ఎం వెంకటేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మహాపర్వదినం, విజయదశమి, దసరా పండగ. స్వామివారి దేవాలయంలో వేకుజాముని సుప్రభాత సేవలు, నిత్య కళ్యాణములు, రాజభోగాలు వగైరా అన్నీ జరిగాయి. స్వామివారి పవళింపు సేవ 2:30కి జరిగింది. మధ్యాహ్నం 3:30కి స్వామివారి మళ్ళీ మేలుకొలిపి అవకాశం చేసి స్వామివారు మెట్ల దారబటగా పూతోటకి రామావతారంతో స్వామివారు పూల తోటలోకి కిందకి వేయించేస్తున్నారు. తండోపతండాలుగా ప్రజలందరూ ఈ దసరా పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. స్వామివారి పూల తోటలో ఆ ఉద్యాన మండపంలోను, అక్కడ పూల తోటలోని మండపంలోను విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ఆరాధన అయిన తర్వాత శమీవృక్షం అనగా జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి షోడశ ఉపచారములు, నైవేద్యాలు పెట్టిన తర్వాత ఆ యొక్క దళాలని తీసుకొచ్చి స్వామివారి సన్నిధి యందు పాదాల దగ్గర ఉంచుతారు. గోవిందరాజస్వామికి రామావతారంతో అలంకారం జరుగుతుంది. ఈ శమీవృక్షం మనకి ఆనాడు మదనం జరిగినప్పుడు సముద్రంలో ముందుగా వచ్చినది. కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవితో సహా అమృతంతో సహితంగా దేవతలకు అందించిన, రాక్షసులకు అందించిన ఆ వృత్తాంతం మనందరికీ తెలుసున్నది. దాంతోపాటే ఈ శమీ వృక్షం కూడా విజృంభించింది. ఆ శమీ వృక్షం తీసుకొచ్చి ఈ భూలోకంలోనూ నాటడం జరిగింది దేవతలు. ఈ శమీ వృక్షం
శత్రు బాధల్ని నివారణ చేస్తుంది. మన శమీ దళం మన దగ్గర ఉన్నట్టయితే స్వామివారిని ఆ రోజు దసరా నాడు శమీ వృక్షం దగ్గర దండం పెట్టుకుని దీపారాధన చేసి పసుకుంకాలతో చక్కగా పూజ చేసి నైవేద్యం పెడితే మన అందరికీ కూడా ఇంట్లో ఎవరి వలన మనకి శత్రుబాధలు ఉండవు. తర్వాత అష్టైశ్వర్యములతో తొలతూగుతారు. ఈ శమీ పూజ అంత మహిమ కలిగినటువంటిది అన్నమాట. అష్టైశ్వర్యాల్ని నవగ్రహాల్ని పారదోసేది, మనకి ఏ గ్రహపీడలో ఉండకుండా ఉండనందుకే ఈ శమీ అంటే సాక్షాత్ అమృతం వంటిది మాట. మనం ఎట్లాగైతే స్వామి మనకి రక్షణగా నరసింహస్వామి ఎలాగ ఉంటారో ఈ శమీ వృక్షం దళాలు కూడా అటువంటివి. అందుచేత మనందరం అక్కడ ఉత్సవం చూద్దాము. మరలా మీకు అన్నీ చెప్తాను. ఇది అయిన తర్వాత స్వామివారి ఉద్యాన మండపంలోకి పుష్కరిణి ఇక్కడ ఉద్యాన మండపంలోకి ఏం చేస్తారు, ఆ ఉద్యాన మండపం దగ్గర అశ్వవాహనంపై స్వామివారు ఊరేగిస్తారు మాడవీధుల్లోనూ. అదైన తర్వాత స్వామివారు మరల చప్పనంలోనూ కొండకు వేయించేస్తారు. అక్కడ స్వామివారికి తిరుమంజనం అయిన తర్వాత రాత్రి 1 గంటకు ఆ రాత్రి ఆరాధన జరుగుతుంది. అందువలన మనందరం కూడా ఈ జమ్మివేట ఉత్సవంలో పూల తోట వెళ్ళి మనందరం హ్యాపీగా చక్కగా ఆనందాలతో కనులార విందుగా శ్రవణానందకరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మన స్వామిని సేవిస్తూ తరిద్దాం రండి. ఈ సంవత్సరం దసరా పండుగ రోజున స్వామివారు ఈ జమ్మివేట అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా స్వామివారు రామావతారంలో స్వామివారు పూలతోట కొండ మీద నుంచి వస్తారు మెట్ల మార్గాన్ని. వారు ఈ మన పాండవులు మన అరణ్యవాసం చేసినప్పుడు వారి యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్ళటం జరిగింది. మరి ఈ దసరా రోజున వాళ్ళు అరణ్యవాసం పూర్తయిన తర్వాత వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం మన గ్రామస్తుల కళ్యాణార్థం స్వామివారి కిందకు వచ్చి పూల తోటలో మరియు పురవీధుల్లో తిరిగి ప్రజలందరినీ ఆశీర్వదించి మళ్ళీ వారు స్వామివారి మెట్ల మార్గం ద్వారా ఈ పూజా కార్యక్రమాల అనంతరం పైకి వెళ్ళి వేయించేసి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు పొందాలనేసి తెలియజేస్తున్నారు. నేటి యువతరాన్ని టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోతున్న డ్రగ్స్ ముఠాపై నెల్లూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా నెల్లూరు పోలీసులకు చిక్కింది. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా విద్యార్థులను టార్గెట్ చేసుకుని కొన్ని ముఠాలు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాయి. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్వేషించారు. దాంతో నెల్లూరుకు చెందిన సాదిక్, చెన్నైకి చెందిన లక్ష్మీనారాయణ, నజీరాకు చెందిన శ్యాముల్ ఉచేతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు విక్రయాలు సాగిస్తున్నట్లుగా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి తెలిపారు. వీరి వద్ద నుంచి 1.04 గ్రాముల కోకైన్, 600 మిల్లీగ్రాముల LSD, మరో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్యాకెట్ కాదు, పేపర్ 4 కింద పెట్టుకునేది ఉంటుంది. మైక్రో సిమ్ ఉంటుంది, నానో సిమ్ కొనుక్కొని వస్తే ఈ సందర్భంలో 4 ముద్దాయిల్ని ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ ఏరియా దగ్గరే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాయిలో 2 ఆఫ్రికా నుంచి ఉన్నారు. అందులో ఒక మెయిన్ ముద్దాయి శామ్యూల్ ఊచే, ఆయన 42 ఇయర్స్ ఓల్డ్, నైజీరియా కంట్రీ నుంచి ఉన్నాడు. ఈయన ముఖ్యంగా బెంగళూరులో నివాసిస్తుంటూ అక్కడే డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. ఈయనకి ఆల్రెడీ వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఈయనతో పాటు యహిరామ్ నూనెస్, ఈయన 35 ఇయర్స్ ఓల్డ్, గినీ బిసో కంట్రీ నుంచి ఉన్నాడు. ఈయనది కూడా వీసా, ఇండియన్ వీసా ఎక్స్పైర్ అయింది. తర్వాత 3rd ముద్దాయి లక్ష్మీనారాయణ్,
ఈయన చెన్నైలో నివాసిస్తుంటాడు. ఈయన 23 years old అండ్ ప్రస్తుతానికి CA చదువుతున్నారు. 4th ముద్దాయి మన నెల్లూరు సంబంధించి షేక్ సాదిక్, ఈయన 21 years old, జెండా స్ట్రీట్ దగ్గరే ఉంటున్నారు. సో ఈ ర్యాకెట్లో ఏంటంటే ముఖ్యంగా షేక్ సాదిక్ అనే వ్యక్తి A4 ఎవరైతే ఉన్నారో ఆయన నెల్లూరులో కొంతమంది స్టూడెంట్స్కి ఈ సింథెటిక్ డ్రగ్స్ LSD, కోకేన్, MDMA, మాలీ అంటాం, ఇవి సప్లై చేసేవారు చిన్న క్వాంటిటీస్లో. మనకి సమాచారం రాగానే ఆయన మూవ్మెంట్స్ మీద ఒక వాచ్ పెట్టడం జరిగింది, ట్రాక్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఈరోజు ఆపరేషన్ ద్వారా ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 1 gram కోకేన్, 600 mg LSD, 900 mg MDMA, ఒక టొయోటా కొరోలా కార్ కూడా రికవర్ చేయడం జరిగింది. నైజీరియన్ అండ్ ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్నిసార్లు కొన్నాడు. అండ్ నారాయణ చెన్నైలో CA చేస్తున్న వ్యక్తి ద్వారా కూడా తీసుకున్నాడు డ్రగ్స్. సో దీంట్లో కూడా 2 డిఫరెంట్ MOs ఉన్నాయి, వాళ్ళు ఎలా కొన్నారు. దీంట్లో ముఖ్యమైన నారాయణ సంబంధించి మోడస్ ఆపరాండి ఏంటంటే ఆయన ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్ చేసేవారు. దీంట్లో కూడా టార్ బ్రౌజర్ వాడుతుంటూ డార్క్ నెట్లో కూడా బిట్ కాయిన్ ద్వారా కొన్ని బ్యాండ్ వెబ్సైట్స్లో ఈ మన సింథెటిక్ డ్రగ్స్ ఆర్డర్ చేసేవాడు. దానికి పేమెంట్స్ కూడా బిట్ కాయిన్ ద్వారా చేసేవారు. ఈ అన్ని వెబ్సైట్స్ ఏదైతే ఆయన యాక్సెస్ చేశారో అవి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా బ్యాన్ అయి ఉన్నాయి. నార్మల్ ఇంటర్నెట్ ద్వారా అది మనం ఓపెన్ చేయలేము. కానీ ఆయన ప్రాక్సీ బ్రౌజర్స్, ప్రాక్సీ సర్వర్స్ వాడుతుంటూ ఇవి ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి కూడా ఇవి అన్ని డ్రగ్స్ ఆయన డెసిగ్నేటెడ్ అడ్రస్లో డెలివర్ అయినాయి. దాంట్లో కూడా ఫర్దర్ దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది, ఎలా వచ్చింది, ఏ స్టేట్ నుంచి వచ్చినాయి. సో ఆ బ్యాక్ లింక్స్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. ఈయన ఫర్దర్ నారాయణ ఇది సాదిక్కి సప్లై చేశారు, తర్వాత చెన్నైలో కూడా కొంతమంది స్టూడెంట్స్కి సప్లై చేశారు. రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్లో జరుగుతున్న మాజీ ఏపీ IIC చైర్మన్, వైకాపా నగర కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహ వేడుకల్లో పాల్గొని వధువులను ఆశీర్వదించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రన్, కురసాల కన్నబాబు, విశ్వరూప్ తదితరులు తిరిగి రాజమహేంద్రవరం అర్బన్ SP కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని తిరిగి తాడేపల్లి పయనమయ్యారు ఏపీ సీఎం జగన్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శనానికి పోటెత్తిన ప్రముఖులు, విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి. కర్నూలు జిల్లాలో దేవరగట్టులో కర్రల సమరం, 50 మందికి పైగా గాయాలు, 4 పరిస్థితి విషమం. యువతకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన నెల్లూరు పోలీసులు. 1.04 గ్రాముల కొకైన్, 600 మిల్లీగ్రాముల LSD, మరో డ్రగ్స్ స్వాధీనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.